ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈరోజు వీడియో ప్రత్యేకత ఏంటంటే నేచర్. అవునండి, మీకు నేచర్ చూపిద్దామని వీడియో చేస్తున్నాను. అలాగే మా అన్నయ్య వాళ్ళ మామిడి తోటను కూడా చూపిస్తున్నాను. చూడండి, మనం వెళ్తుంటే ఇలా వీడియో తీసుకుంటే ఎంత అందంగా అనిపిస్తుంది. మనం చూసేప్పుడు అంత బాగా అనిపించదు, కానీ ఇలా మనం వెళ్ళేప్పుడు వీడియో తీసుకున్న తర్వాత చూస్తే అబ్బా ఇంత అందంగా ఉందా మనం తీసిన వీడియో అనిపిస్తుంది కదండి. నేచర్ ఇంత అందంగా ఉంది కదా అనిపిస్తూ ఉంటుంది. తెల్లని మేఘాలు పరిగెడుతున్నట్లు, పచ్చని చెట్లు వెనక్కి పరిగెడుతున్నట్లు చూసే ఆ దృశ్యం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చిన్నపిల్లలం అయిపోతాం కదండి ఇలాంటి దృశ్యం చూస్తుంటే. ఇక ఇదిగోండి, ఇక్కడ కనపడుతున్నదే మా అన్న వాళ్ళ మామిడి తోట అండి. మొన్న మేము పూజ చేయించుకోవడానికి బలాన్పల్లి వెళ్ళాం కదండి, సూర్యనారాయణ టెంపుల్కి. ఆ ఊరే అన్నమాట ఇది. మా వదిన మా అన్న వాళ్ళు అక్కడే ఉంటారు, మా మేనత్త కూతురు. ఇదిగోండి, ఫ్రెష్గా మామిడి పళ్ళు చెట్టుకి తెంపుకొని వచ్చి వాటిని మాగబెట్టుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. అసలు ఇక్కడ మనం మందు వేసి పండించిన పండ్లను తిని మన నోరు టేస్ట్ లేకుండా అయిపోయింది కదండి. ఇలా ఫ్రెష్గా ఉన్న పండ్లను తెచ్చుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, చాలా బాగుంటాయి కదండి. అసలు మా అన్నయ్య వాళ్ళ తోట పళ్ళు చాలా బాగున్నాయండి. చూడండి, మా పిల్లలు మామిడికాయలు ఎలా కోస్తున్నారో. అసలు చెట్టుకే పని లేదు, చేతికి అందుతున్నాయి, అలా తెంపుతూనే ఉన్నారు. అసలు ఆ రోజంతా తోట వదిలి రావాలనిపించలేదు. కాకపోతే ఎండలు బాగా ఉన్నాయి కదా, ఎక్కువసేపు ఉండలేకపోయాం ఆ ఎండకి. సాయంత్రం టైంలో అయితే, మార్నింగ్ టైం అయినా సాయంత్రం టైం అయినా అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు తోటలో. ఇక మేము వెళ్ళింది మధ్యాహ్నం టైంలో కాబట్టి ఆ ఎండకి కొంచెం ఉండలేకపోయాము, పండ్లు తీసుకొని వచ్చేసాము. ఇదిగోండి, నీలాకాశంలో తెల్లని మేఘాలు చాలా అందంగా అనిపిస్తుంది. అసలు మామూలుగా సాయంత్రం టైంలో వెళ్ళాలి, అసలు వదిలి రాలేమండి తోటను, అంత బాగుంటుంది. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందండి ఈ తోట. చాలా పెద్ద తోట మా అన్న వాళ్ళది. ఇక తోట అంతా కలియ తిరగాలంటే సాయంత్రం అవుతుందేమో, 3-4 గంటలు పడుతుండొచ్చు. మేము ఇంకా కొన్ని పండ్లు తీసుకొని వచ్చేసామన్నమాట. ఇదండి మా అన్న వాళ్ళ మామిడి తోట విశేషాలు. ఇక ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.